सही खबरें जानने का आपको है ख्याल, हम बताएं आपको पल पल का हाल, हम बताएं आपको हर एक बात, जानने के लिए देखिए OCN खबरनामा। आज असेंबली इजलास के दौरान केटीआर ने सेक्रेटेरिएट में कमीशन के मामलात और कॉन्ट्रैक्टर्स के दरमियान का जिक्र किया। इस पर रद्दअमल देते हुए डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने कहा कि ज़बान संभाल कर बात करें। भट्टी विक्रमार्का के इस तबसरे पर BRS के अरकान ने एतराज़ किया और कहा कि नाज़िबा अल्फाज है, जिस पर भट्टी विक्रमार्का को माजरत करनी चाहिए। एहतजाज के दौरान BRS के अरकान असेंबली ने असेंबली के दाखिली दरवाजे पर धरना दिया और नारेबाजी की। उन्होंने कांग्रेस हुकूमत को निशाना बनाते हुए कहा कि कमीशन की हुकूमत है जो 20%, 30% कमीशन के हुसूल पर चल रही है। BRS के MLAs ने कांग्रेस हुकूमत को बदउनवानी करार देते हुए इस पर सख्त तनखीद की। మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారితో ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. సార్ రామ్జాన్ మీరు కూర్చోండి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. సార్, ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ, చాలా సంతోషం. కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను, ఓ సభ్యతగా మాట్లాడతాడని కూడా ఆశించాను. లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు. సంతోషం. డిస్కషన్, డిబేటు వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా? వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ద హౌస్, నాట్ ఓన్లీ ద హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్. వారు ఏమన్నారండి? అభయహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా, ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి UPSC ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ ₹1,00,000 ఇద్దామని చెప్పాం. सही खबरें जानने का आपको है ख्याल, हम बताएं आपको पल पल का हाल, सियासी हंगामे हो या मजहबी मामलात, कायदीन की नुमाइंदगी हो या हुकूमत के इक़दामात, अवामी मसाइल हो या समाजी मामलात, संगीन जराइम हो या भयानक हादसात, क्या कुछ है सूरत हाल, कैसे हैं हालात, हम बताएं आपको हर एक बात, जानने के लिए देखिए OCN खबरनामा।